ఇప్పుడు రాజకీయాలు మొత్తం పైసలతో నడుస్తున్నాయమ్మా. పైసలతో కాదు, ప్రజలతో నడవాలి రాజకీయం అంటే. ఆ ఉద్దేశం, ఆ మెసేజ్ పోవాలంటే మన మహేష్ గెలవాలి. మహేష్ గెలిస్తే రాజకీయాలు పైసలతో కాదు ప్రజలతోనే గెలుస్తారు అనే విషయం అన్నది బయటకు వెళ్తుంది. దాని ద్వారా రేపు ఈ రాజకీయాల్లో డబ్బులు అన్నది తక్కువైంది. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తిని నదించు. జనగాం జిల్లాలో ఉద్యమకారులు అందరూ గెలిచినట్టే ఆ భావన అన్నట్టు. అదే ఉద్యమకారులు ఓన్లీ ఎప్పటికీ ఉద్యమాలు చేయాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న భావన ఉంది. మహేష్ గెలిస్తే ఉద్యమకారులకు నమ్మకం వస్తుంది. ప్రజల కోసం మేము ఉద్యమం చేసినాం, ఉద్యమకారులకు కూడా ప్రజలు అండగా నిలబడతారన్న ఒక అభిప్రాయం వస్తుంది. ఇంకా ఉద్యమాలు గట్టిగా జరిగితే ఇంకా ప్రజల కోసం పోరాటాలు మంచిగా. ఇక మీ అందరికి తెలుసు, చిన్నోడైనా కానీ మనోడు ఎంఆర్పిఎస్ కోసం మనం సైకిల్ యాత్రలు ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా చేసిన వ్యక్తి. జనగాం నుండి ఏ సమస్య మేము పోరాటం చేసినా దాంట్లో భాగస్వామ్యం వాటిలో గెలిపించుకోవాలి. నాకు తెలిసి మనం ఏకగ్రీవం చేస్తారేమో అనుకున్నా, కానీ రాజకీయ పార్టీల వల్ల కాలేజేమో. కానీ మనోడు అత్యధిక మెజార్టీ 110 ఓట్లు ఎన్నో ఉన్నాయట. 100 పడాలి, ఆ 10 వేయడంలో ఉండాలి.